Hello, hi dear Alpha community members. This is all about the advanced digital marketing for the job aspirants. ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ లో జాబ్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకి బేసిక్ టు మోడరేటర్ నాలెడ్జ్ ఇవ్వడంతో పాటు మార్కెట్ లో ది బెస్ట్ ప్రాక్టీస్ ఎలా చేయాలి అనేది యూ విల్ లెర్న్ ఫ్రమ్ దీస్ సెషన్స్. వన్స్ బేసిక్ టు మోడరేటర్ లెవెల్ ప్రాక్టీస్ మీకు డిజిటల్ మార్కెటింగ్ లో వస్తే దాన్ని నెక్స్ట్ లెవెల్ అప్గ్రేడేషన్ చేసుకోవడం అనేది ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద ప్రాక్టీస్. ఒకేసారి బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళినా కానీ ఎవరికైతే ప్రాక్టీసింగ్ ల్యాకింగ్ ఉంటుందో వాళ్ళు నేర్చుకున్నది కూడా ప్రాక్టీస్ చేసుకోలేరు. సో ఫర్ ద బెస్ట్ ప్రాక్టీస్ we will give the right method of the practicing. So with the support of the digital behavior alpha community lessons, digital marketing లో ప్రతి ఒక్కళ్ళు మినిమం 15k salary అనేది ఈజీగా తెచ్చుకోగలరు. That kind of the best practice you will learn so from these sessions. Then why to let's get into this session. So this is all about the lecture to the second session. So in earlier class మనం ఆల్రెడీ తెలుసుకున్నాము this is the road map. So as per the road map the first session is it's all about the SEO. ఈ ఎస్సీఓలో మనము వెబ్సైట్ క్రియేషన్ తెలుసుకుంటాము ఇన్ టర్మ్స్ ఆఫ్ ది హౌ టు వి బై ఏ డొమైన్, హౌ టు వి చూస్ ఏ హోస్టింగ్, సో తర్వాత ఆన్ పేజ్ ఎస్సీఓ, ఆఫ్ పేజ్ ఎస్సీఓ, టెక్నికల్ ఎస్సీఓ, దీస్ థింగ్స్ అనేది మనం నేర్చుకుంటాం. ఎవరైనా చూడండి, సో డిజిటల్ మార్కెటింగ్ లో మీరు ఎవరైతే నేర్చుకోవాలనుకున్నారో చాలా మందికి డిజిటల్ మార్కెటింగ్ సో మార్కెట్ లో బూమింగ్ ను బట్టి సో ఐ వాంట్ టు లెర్న్ ద డిజిటల్ మార్కెటింగ్. సో ఎవరైనా 20 ఏజ్ నుంచి 65 ఏజ్ వరకు ప్రతి ఒక్కరు డిజిటల్ మార్కెటింగ్ నేను కూడా నేర్చుకోవాలి, ఐ వాంట్ టు అడాప్ట్ సో ద డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ అనేసి అంటారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సో చాలా మంది స్టూడెంట్స్ నేను చూశాను డిజిటల్ మార్కెటింగ్ లో నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఎంతైతే ఉంటుందో డిజిటల్ మార్కెటింగ్ ప్రాక్టీస్ చేయడానికి స్కిల్స్ కూడా రిక్వైర్మెంట్ ఉంటాయి. అయితే బేసిక్ స్కిల్స్ అనేది ఏం అవసరమో అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఎందుకు ఈ బేసిక్ స్కిల్స్ రిక్వైర్మెంట్ అంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది మనము త్రూ ది కంప్యూటర్ ద్వారా మనం ఆపరేట్ చేయాలి. సో మనకి బేసిక్ కంప్యూటర్ స్కిల్సే లేనప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఎలా నేర్చుకోగలం? ఓకే, సో దేర్ ఈస్ ఎ సర్టెన్ సినారియోస్. సో కానీ ఎవరైతే జాబ్ చేయాలనుకుంటారో, ఎవరైతే పర్టికులర్గా నేను కెరీర్ని నేను డిజిటల్ మార్కెటింగ్ని చూస్ చేసుకుంటారు అనేసి అనుకుంటారో ఆ జాబ్ ఆస్పిరెంట్స్ కంపల్సరీగా బేసిక్ స్కిల్స్ అనేది కంప్యూటర్ స్కిల్స్ అనేది తెలిసి ఉండాలి. సో వాట్ ఆర్ ద కంప్యూటర్ స్కిల్స్? ఇది స్టూడెంట్స్కే కాదు ఎవరికైనా కానీ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అనేది తెలిసి ఉండాలి. సో కమింగ్ టు ది కంప్యూటర్స్, సో CPU రైట్. సో అట్లీస్ట్ మనం సిస్టమ్ని ఆన్ అండ్ ఆఫ్ ఎలా చేస్తున్నాము, సో డ్రైవ్స్ C డ్రైవ్, D డ్రైవ్, E డ్రైవ్, F డ్రైవ్, టాస్క్ బార్ అంటే ఏంటి, మై కంప్యూటర్ అంటే ఏంటి, రీసైకిల్ బిన్ అంటే ఏంటి, ఇవి బేసిక్ అనేది మనం తెలుసుకొని ఉండాలి. ఎందుకు ఇది నేను చెప్తున్నానంటే, సో మా దగ్గర కొంతమంది స్టూడెంట్స్ అనేది డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందామని వచ్చారు. సో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందామని వస్తే సో వాళ్ళకి బేసిక్ ఈ కంప్యూటర్ స్కిల్స్ కూడా ఇనిషియల్ స్టేజ్లో అవేర్నెస్ లేదు. దెన్ వీ ఫౌండ్ దట్ రైట్. ఫస్ట్ వాళ్ళకి కంప్యూటర్ స్కిల్స్ అనేది బేసిక్స్ చెప్పిన తర్వాత డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన మాడ్యూల్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఎవరైతే ఈ మాడ్యూల్స్ ఈ సెషన్స్ చూస్తారో మీకు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు బేసిక్గా కంప్యూటర్ స్కిల్స్ గురించి తెలుసుకోండి. ఒక కంప్యూటర్ని ఎలా ఆఫ్ చేస్తాము, ఎలా ఆఫ్ చేస్తాము. చాలా మందికి ఇది ఫన్నీగా అనిపించవచ్చు, సో అరే ఆన్ ఆఫ్ ఇది కూడా తెలియదా, సో D డ్రైవ్, C డ్రైవ్ ఇది కూడా తెలియదు. నిజంగా చాలా మందికి తెలియదు, నిజంగా తెలియదు. ఒకసారి ఎంత తెలుసు అనేది సో మీరు క్రాస్ చెక్ చేసుకోండి. చాలా మందికి బేసిక్ కంప్యూటర్కి సంబంధించిన ఆపరేషనల్ ఫంక్షన్స్ అనేది సో తెలియదు. సో ఇవి కంపల్సరీగా వీటి మీద బెస్ట్ నాలెడ్జ్ అనేది ఉండాలి. తర్వాత కొంతమందికి నాలెడ్జ్ ఉంటుంది, సో బ్రౌజింగ్ నాలెడ్జ్ అనేది తక్కువగా ఉంటుంది. సో బ్రౌజింగ్ నాలెడ్జ్లో మనకి ఫస్ట్ బ్రౌజర్స్ అంటే ఏంటి అనేది మనం చూడాలి. చాలామంది బ్రౌజర్స్ ఏమని చెప్తారంటే గూగుల్ని బ్రౌజర్ అంటారు. ఓకే, సో వాళ్ళకున్న నాలెడ్జ్ని గూగుల్ని వాళ్ళు బ్రౌజర్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ది సో ల్యాక్ ఆఫ్ ది అండర్స్టాండింగ్ రైట్. సో బ్రౌజర్స్ మనము సో ఫైర్ ఫాక్స్, క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వీటిని మనం బ్రౌజర్స్ అనేసి అంటాము. గూగుల్ ఈజ్ ఏ సెర్చ్ ఇంజిన్ వేరు, బ్రౌజర్ వేరు. సో ఎవరైతే క్రోమ్ బ్రౌజర్ యూజ్ చేస్తున్నారో క్రోమ్ బ్రౌజర్ని కొంతమంది బ్రౌజర్ని సెర్చ్ ఇంజిన్ అనేసి అనుకుంటారు. సో కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, సో బ్రౌజర్ అంటే ఏంటి అనేది బేసిక్ అనేది మనం తెలుసుకుండాలి. తర్వాత బ్రౌజర్ ఫంక్షన్స్ అనేది బాగా తెలుసుండాలి. ఓకే, బ్రౌజర్ ఫంక్షన్స్ అంటే ఏంటి, సో ట్యాబ్ అనేసి అంటాము. సో సిస్టమ్ ఓపెన్ చేసిన తర్వాత ట్యాబ్ అంటే ఓపెన్ చేసి, సో ట్యాబ్ అంటే ఏంటి, ఇమేజ్ సిస్టమ్ నుంచి రైట్. సో బ్రౌజర్ నుంచి ఒక ఇమేజ్ని ఎలా సేవ్ చేస్తాము, వీడియోని ఎలా డౌన్లోడ్ చేస్తాము, విండో అంటే ఏంటి, సో బుక్ మార్కింగ్ ఎలా చేస్తాము, క్రోమ్ ఎక్స్టెన్షన్స్ అంటే ఏంటి, URL అంటే ఏంటి, లింక్ అంటే ఏంటి, కాపీ అంటే ఏంటి, పేస్ట్ అంటే ఏంటి, సో డ్రాగ్ టు లెఫ్ట్, డ్రాగ్ టు రైట్ అంటే ఏంటి, సో మినిమైజ్ అండ్ మ్యాక్సిమైజ్, క్లోజ్ విండో అంటే ఏంటి, ఓపెన్ బ్రౌజర్ అంటే ఏంటి, ఓపెన్ ఈమెయిల్. సో బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఓపెన్ చేయండి, సెండ్ ఈమెయిల్ చేయండి అంటే సో ఇవి నిజంగా చాలా మందికి తెలియదు.
రైట్. బట్ ఎవరికైతే తెలుసుంటుందో ఐ అస్యూమ్ మీ అందరికీ బాగా తెలిసిందే అనుకుంటాను. బట్ డిజిటల్ మార్కెటింగ్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో సో ఇవన్నీ వాళ్ళకి తెలిసి ఉండాలి. వాట్ ఈస్ ద బ్రౌజర్, వాట్ ఈస్ ద కంప్యూటర్ ఫంక్షన్స్, బేసిక్ ఫంక్షన్స్ అంటే ఏంటి అనేది ఇది కంపల్సరీగా తెలిసి ఉండాలి. దెన్ ఓన్లీ సో ద నెక్స్ట్ కమింగ్ సెషన్స్లో మనం డిస్కస్ చేసే టాపిక్స్ కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్ టెర్మినాలజీ కావచ్చు, ఇవి అర్థమవుతుంది. అన్లెస్ సో ఎవ్రీథింగ్ అనేది సో న్యూగా ఉంటుంది. సో ఎవరైతే జాబ్ యాస్పిరెంట్స్ ఉంటారో బేసిక్ వీటి గురించి తెలుసుకుని ఉండాలి. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేటప్పుడు వాట్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్ అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, సో డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ యూజ్ ఆఫ్ ఆన్లైన్ ఛానల్స్ టు ప్రమోట్ ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్. అసలు డిజిటల్ మార్కెటర్స్ చాలా మంది క్వశ్చన్ ఏంటంటే డిజిటల్ మార్కెటర్స్ అసలు ఏం చేస్తారు, రైట్? ఎనీ డిజిటల్ మార్కెటర్ అయినా కానీ ఒక కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, సో ఐదర్ ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్, సో ఈ రెండింటికి సంబంధించిన సేల్స్ గ్రోత్ కావచ్చు, సో కంపెనీ ప్రాస్పెక్టివ్ లో రీచింగ్ కావచ్చు, సో వీటిని ఇంక్రీజ్ చేయడానికి డిజిటల్ మార్కెటర్ సపోర్ట్ తీసుకుంటారు విత్ ది ఇంటర్నెట్, రైట్? ఆన్లైన్ మార్కెటింగ్ అండ్ ఆఫ్లైన్ మార్కెటింగ్ ఉంటుంది. ఎనీ కంపెనీలో సో మార్కెటింగ్ మోడ్స్ అనేది 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఒకటి ఆఫ్లైన్, ఒకటి ఆన్లైన్. ఆఫ్లైన్ వచ్చేసి సో ఇంటర్నెట్ తో సంబంధం లేకుండా కంపెనీకి సంబంధించిన గ్రోత్ అనేది ఇంక్రీజ్ చేస్తారు. ఆన్లైన్ వచ్చేసి త్రూ ది ఇంటర్నెట్ సపోర్ట్ తో ఆ కంపెనీకి సంబంధించిన మార్కెటింగ్ సేల్స్ ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు. సో దట్స్ వై సో డిజిటల్ మార్కెటింగ్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద ఆన్లైన్ ఛానల్స్ టు ప్రమోట్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. చాలా మందికి ప్రొడక్ట్స్ అంటే ఏంటి, ప్రమోట్స్ అంటే కూడా మనకి తెలియకపోవచ్చు. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ప్రొడక్ట్స్ అంటే సో మ్యానుఫ్యాక్చరింగ్, సో ఏదైనా ప్రొడక్ట్స్ ని, ఏదైనా థింగ్స్ ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఒక లేబులింగ్ చేసి మనం సేల్ చేసేది, సో వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ ప్రొడక్ట్. సర్వీస్ అంటే ఏంటి, సో లెట్స్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. డిజిటల్ మార్కెటింగ్ అనేది సో సర్వీస్ ఓరియంటెడ్. సో ఎడ్యుకేషన్ స్కూల్స్ లోకి వెళ్ళేసి మనము కోచింగ్ తీసుకుంటాము. తర్వాత మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా సర్వీస్ ఇండస్ట్రీ, రైట్? ఇట్ ఈస్ నాట్ ఏ సో ప్రొడక్ట్ బేస్డ్, రైట్? ఎవరైతే వాళ్ళ స్కిల్ బేస్డ్ సర్వీసెస్ అనేది మార్కెట్ కి ప్రొవైడ్ చేస్తారో, లెట్స్ ఎగ్జాంపుల్ ప్లంబర్ ఈజ్ ఏ స్కిల్. సో అతను ఒక సర్వీస్ ని వేరే కస్టమర్స్ కి, తనకు తెలిసిన స్కిల్స్ ని వేరే కస్టమర్స్ కి ప్రొవైడ్ చేయటం దాన్ని సర్వీసెస్ అని చెప్తాము. ఓకే, సో మార్కెట్ లో 2 రకాల బిజినెసెస్ ఉంటాయి, ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్ అండ్ సర్వీసెస్ బేస్డ్. ఎనీ బిజినెస్ అయినా కానీ మార్కెట్ లో ఎక్కువగా రీచ్ అవ్వాలి అంటే దానికి మార్కెటింగ్ సపోర్ట్ అనేది ఉండాలి. మార్కెటింగ్ అనేది ఆఫ్లైన్ అని ఉంటుంది, ఆన్లైన్ అని ఉంటుంది. ఆఫ్లైన్ అంటే కంప్లీట్ గా ఆఫ్లైన్ మోడ్, పేపర్ కావచ్చు, డోర్ టు డోర్ స్టెప్ కావచ్చు, లేదంటే హోర్డింగ్ బిజినెసెస్ కావచ్చు, ఆఫ్లైన్ కంప్లీట్ గా ఆఫ్లైన్ స్ట్రాటజీ. ఆన్లైన్ అంటే సో త్రూ ది ఇంటర్నెట్ సపోర్ట్ ద్వారా డిజిటల్ అసెట్స్ కావచ్చు, డిజిటల్ ఛానల్స్ అని మనం చెప్తా ఉంటాము. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వీటిని డిజిటల్ ఛానల్స్ అని చెప్తాము, వెబ్సైట్ డిజిటల్ ఛానల్స్ అని చెప్తాము. త్రూ ది ఇంటర్నెట్ సపోర్ట్తో ఈ డిజిటల్ మీడియంస్ ద్వారా మనము ఈ ప్రొడక్ట్ సర్వీసెస్ కి సంబంధించిన గ్రోత్ ని ఎన్హాన్స్ చేసేదాన్ని మనము డిజిటల్ మార్కెటింగ్ యాక్టివిటీ అని చెప్తాము. ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ కోసం ట్రై చేస్తుంటే కంపల్సరీగా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఆ కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్ కావచ్చు, ఆ కంపెనీకి సంబంధించిన సర్వీసెస్ కావచ్చు, వీటికి సంబంధించిన గ్రోత్ ని మనము త్రూ ది ఇంటర్నెట్ సపోర్ట్ ద్వారా ఎన్హాన్సింగ్ చేయాలి. That is the activity we do for the companies of the products and services. This is the digital marketing. So the next one is we will learn about what are the modules in the digital marketing and the benefits. What kind of the benefits we get from the digital marketing. We get the benefits from the digital marketing. So before that we have to know what kind of the modules we learn in the digital marketing. Digital marketing ante nenu danni simple ga 3 ga divide chestanu. Okay, so that's it. So digital marketing ante ఓన్లీ 3 థింగ్స్. ఈ 3 థింగ్స్ ని మనం డిజిటల్ మార్కెటింగ్ అని చెప్తాము. ఓకే, సో సింపుల్ గా అండర్స్టాండ్ చేసుకోవడం కోసము డిజిటల్ మార్కెటింగ్ లో ఫస్ట్ వన్ అనేది గూగుల్. సో దట్ ఈస్ ఎ సెర్చ్ ఇంజిన్. ఓకే, మనం డిజిటల్ మార్కెటింగ్ ఫౌండేషన్ ఎలా నేర్చుకుంటాము మాడ్యూల్స్ లో, గూగుల్ దాన్ని సెర్చ్ ఇంజిన్ అని అంటాము. ద సెకండ్ వన్ ఈజ్ సోషల్ మీడియా. డిజిటల్ మార్కెటింగ్ లో మనం నేర్చుకునే సెకండ్ వన్ ఈజ్ సోషల్ మీడియాస్ గురించి తెలుసుకుంటాము. అండ్ ద థర్డ్ వన్ ఈస్ ద టూల్స్. సో డిజిటల్ మార్కెటింగ్ లో టూల్స్ గురించి తెలుసుకుంటాము. సో టూల్స్ ని మనం 2 గా డివైడ్ చేయొచ్చు. సో డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ది ఏఐ టూల్స్. దట్స్ ఇట్.
any digital marketing in the around the world. So who want to be the learn the digital marketing, so they should learn so about these things. So one is the search engines, and second one is the social mediums, and third one is the digital marketing tools. Digital marketing has two types of the tools. One is the application based digital marketing tools, and the second one is artificial intelligence AI tools. That's it. I will go to the first one. I think so you have very clear so far. So if you have any doubts, so please do comment in the commenting section. So our community team so will answers to your queries. So we will go to the first one, right? So digital marketing modules లో ఫస్ట్ మనం సెర్చ్ ఇంజిన్స్ గురించి చేస్తాము. సో ఈ సెర్చ్ ఇంజిన్ అనేది నేను 2గా డివైడ్ చేస్తున్నాను. సెర్చ్ ఇంజిన్ నేను ఎలా డివైడ్ చేస్తున్నాను అంటే గూగుల్, ఆస్క్, బింగ్, యాహూ వీటన్నిటిని సెర్చ్ ఇంజిన్ అనేసి అంటాము. సో కొంతమంది అనుకుంటారు సో క్రోమ్ బ్రౌజర్ ని సెర్చ్ ఇంజిన్ అనుకుంటారు. ఇట్ ఈస్ నాట్ ఏ సెర్చ్ ఇంజిన్, ఇట్ ఈస్ ఏ బ్రౌజర్ ఫంక్షనాలిటీ. ఓకే, సి గూగుల్ ఈజ్ ఏ సెర్చ్ ఇంజిన్, యాహూ ఈజ్ ఏ సెర్చ్ ఇంజిన్, Bing is a search engine. So we could say it is a search. These are the search engines. ఈ సెర్చ్ ఇంజిన్ నేను ఇప్పుడు 2 parts గా చేస్తున్నాను. ఓకే, వాట్ ఆర్ ద 2 parts? ద ఫస్ట్ వన్ ఈస్ ద సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, దాన్ని SEO అని చెప్తాము. ద సెకండ్ వన్ ఈస్ ద సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. గుర్తుపెట్టుకోండి. సో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి? సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో ఓ అంటే ఏంటి ఇక్కడ? సో ఐ కుడ్ సే సో ఓ మీన్స్ ఆక్సిజన్ అని వాల్యూ ఇస్తున్నాను. సో ఓ మీన్స్ ఆక్సిజన్ అంటే సో ఎవరి లెట్స్ ఎగ్జాంపుల్ సో ఓ అంటే ఆక్సిజన్ అనేది ఎక్కడ లేదు. ఆల్ఫా కమ్యూనిటీ స్టూడెంట్స్ మేము చెప్పేది ఏంటంటే సింపుల్ అండర్స్టాండ్ వేలో ఓ మీన్స్ ఆక్సిజన్. సో మనం ఆక్సిజన్ తీసుకోవడానికి మనీ పే చేస్తున్నామా? ఆక్సిజన్ తీసుకోవడానికి మనీ పే చేస్తున్నామా? బై ద గాడ్ గ్రేస్ ఇప్పటికీ ఇంకా ఆ పరిస్థితి లేదు. మనం కరోనా టైంలో చూసాము ఆక్సిజన్ కి మనీ పే చేయడం అనేది. ఇన్ జనరల్ కేసెస్ ఆక్సిజన్ అనేది మనం నేచర్ నుంచి తీసుకుంటాం, రైట్? ఇలాగే సెర్చ్ ఇంజిన్, రైట్? సో SEO ఏంటి? సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి? ఒక వెబ్సైట్ ని మనం క్రియేట్ చేసుకుంటాము, దాన్ని గూగుల్ కి కనెక్ట్ చేస్తాము, వెబ్సైట్ లో ది బెస్ట్ ప్రాక్టీస్ చేస్తాము. ఎలాంటి ప్రాక్టీస్ చేస్తాము? కాంటెంట్ క్రియేట్ చేయటము, ఆ కాంటెంట్ ని యూజర్ సెర్చ్ క్వైరీకి విజిబుల్ చేయటము. సో వీ డూ దీస్ థింగ్స్ ఇన్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఈ యాక్టివిటీ చేయడానికి మనము గూగుల్ కి కానీ లేదు అంటే మిగతా ఎటువంటి డిజిటల్ మీడియంస్ కానీ మనం మనీ పే చేయట్లేదు. దట్ ఈస్ అవర్ ఇండివిజువల్ స్కిల్. మనకు ఒక ఓన్ వెబ్సైట్ ఉండాలి. వెబ్సైట్ లో కాంటెంట్ క్రియేట్ చేస్తే ఆ కాంటెంట్ అనేది సెర్చ్ క్వైరీస్ కి విజిబుల్ అవుతుంది. దట్ వీ కెన్ సే ఇట్ ఈస్ ఎ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఓకే, సో ఇది మనీ రిలేటెడ్ అయితే కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ ద స్కిల్ రిలేటెడ్. మీ వెబ్సైట్ టాప్ లిస్ట్ లో కనపడాలి అంటే మీ స్కిల్. సో మీ వెబ్సైట్ ని ది బెస్ట్ గా ఆప్టిమైజేషన్ గూగుల్ చేస్తే మీ వెబ్సైట్ విజిబుల్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ వై సో ఎవరికి మనం మనీ పే చేయట్లేదు కాబట్టి ఐ గేవ్ ద వాల్యూ ఆక్సిజన్. ఓకే, సో మనీ ఆక్సిజన్ తీసుకోవడానికి మనీ మనం పే చేయట్లేదు. అలాగే మన వెబ్సైట్ ని గూగుల్లో చూపించడం కోసం మన స్కిల్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి సో మన అండర్స్టాండ్ కోసము సో దీన్ని నేను సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని చెప్తున్నాను. సో ద సెకండ్ వన్ ఈస్ ద సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. సో నేను దీనికి ఎం వాల్యూ చూసారా చివరిలో? నేను ఎం వాల్యూని నేను మనీ అని ఇస్తున్నాను. ఓకే, ఐ గేవ్ ద వాల్యూ సో ఎం ఈక్వల్ టు మనీ. సో మనీ అంటే ఏంటి? ఇట్స్ ఆల్ అబౌట్ ద పేడ్, ఇట్స్ ఆల్ అబౌట్ ద పేడ్ సర్వీసెస్. ఓకే, మనము గూగుల్ నుంచి సింగిల్ సర్వీస్ తీసుకోవాలన్నా కానీ సో గూగుల్ మన దగ్గర నుంచి కంపల్సరీగా చార్జ్ చేస్తుంది. సో మనీ మ్యాటర్స్ ఇక్కడ. మనీ లేకపోతే సో గూగుల్ ఏ పని చేయదు. గూగుల్లో అడ్వర్టైజ్మెంట్స్ ని ప్రమోట్ చేయడానికి మనం మనీ ఖచ్చితంగా పే చేయాల్సిందే. సో ఫర్ అవర్ అండర్స్టాండింగ్ వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. ఇట్స్ ఆల్ అబౌట్ ద మనీ రిలేటెడ్. ఓ మీన్స్ ఆక్సిజన్, ఎం మీన్స్ మనీ. సో ఇలా అండర్స్టాండ్ చేసుకోండి. సో యూ నెవర్ ఫర్గెట్ దిస్ వన్. ఓకే, అయితే సో మనం నేర్చుకునే మాడ్యూల్లో సెర్చ్ ఇంజిన్ చెప్పాము. ఐ డివైడెడ్ ద సెర్చ్ ఇంజిన్స్ ఇన్ 2 parts, SEO అండ్ SEM. ఇప్పుడు SEOలో ఏముంటాయి? ఓకే, మనం ఆల్రెడీ SEO గురించి చెప్పాము. మనం ఒక ఓన్ వెబ్సైట్ క్రియేట్ చేస్తాము, లేదంటే కంపెనీకి ఒక ఓన్ వెబ్సైట్ ఉంటుంది. ఆ కంపెనీ సో ఆ కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, ఎవరైతే మార్కెట్ లో ఆ సర్వీసెస్ కోసం సెర్చింగ్ చేస్తున్నారో ఆ కంపెనీ వెబ్సైట్ ని విజిబుల్ చేస్తాం. ఓకే, ఒకవేళ ఈ సెర్చ్ ఇంజిన్ మాడ్యూల్లో ఇఫ్ యూ గాట్ ద జాబ్, ఓకే, మీకు ఒకవేళ జాబ్ వస్తే the salary will be so as a fresher minimum 12k to maximum 18 to 25. that is the maximum as a fresher. 12 అయితే 100% ఉంటుంది. 12 కంటే లెస్ ఉంటే ఏ కంపెనీలో జాయిన్ అవుతాం.
So 18 to so minimum 18k, so that is the maximum 25k. So 25k వరకు కూడా so as a fresher కి, so if you are the capable, so definitely the company will hire you so as a freshers in this position. Okay, it's all about the as per use skill. This is our first module. Okay, SEO గురించే మనకి lessons అనేది స్టార్ట్ అవుతుంది. It's all about the introduction, right? The second module, search engine marketing. If you got the job so as a search engine marketer in any company, the minimum salary is the 12k as well as the maximum salary, so 18k to 25 as per your skill. So what kind of the activity we do? So as a search engine marketer, we do promoting advertisements on Google. That's it. We do promoting advertisements on Google. So in search network, display network, YouTube, so display gani, search lo gani, YouTube lo gani advertisements ni మనం promote చేస్తుంటాం. Okay. The second module we will learn, it's all about the social mediums. I thought, is it clear? So if you have any doubts on these sessions, do comment on the commenting sections. My team so will clear those doubts. See, it's all about the second social mediums. Social mediums గురించి మనం తెలుసుకుంటాం. So what are the social mediums? So similar to, let's say చూడండి, Google మార్కెట్ కి మనము బిగ్ బ్రదర్ అనేసి అంటాం. Google మార్కెట్ కి మనం ఏం చెప్తాము? It's a big brother to the digital marketing. ఓకే, ఎందుకంటే మనీ ఎలా సంపాదించాలి అనేది గూగుల్ నుంచే సోషల్ మీడియాస్ నేర్చుకున్నాయి. సో సెర్చ్ ఇంజిన్స్ ఎలా ఆప్టిమైజ్ చేయాలి, ఆడియన్స్ కి కాంటెంట్ అనేది ఏ విధంగా రీచ్ అవుతుంది అనేది ఎవ్రీథింగ్ గూగుల్. ఓకే, దీస్ ఆర్ ద సెర్చ్ ఇంజిన్. యాహూ సెర్చ్ ఇంజిన్ కావచ్చు, లేదంటే గూగుల్ సెర్చ్ ఇంజిన్స్ కావచ్చు, వీటి నుంచి సోషల్ మీడియాస్ అనేది నేర్చుకున్నాయి. ఓకే, మార్కెట్ కి గూగుల్ ని బిగ్ బ్రదర్ అనేసి అంటాము. దట్స్ వై ఏ సినారియో అయినా కానీ సో బిగ్ బ్రదర్ నుంచి మాత్రమే సో ఫస్ట్ కాపీ తీసుకొని సెకండ్ కాపీ అనేది రిలీజ్ చేస్తారు. సిమిలర్ టు లైక్ దట్ వన్, సోషల్ మీడియాస్ కూడా ఏం చేసాయంటే సోషల్ మీడియాస్ లో కూడా వాళ్ళు సో 2 సెగ్రిగేషన్స్ చేశారు, వాళ్ళ సోషల్ మీడియాస్ ని ఎలా యూజ్ చేయాలి అని. ద ఫస్ట్ వన్ ఈస్ ద సోషల్ మీడియా ఆప్టిమైజేషన్స్. ఇప్పుడు మీరు చెప్పండి ఓ వాల్యూ ఏంటి? సో ఓ వాల్యూ హియర్ ఇస్ వి కెన్ సే ఇట్ ఈస్ ఏ ఆక్సిజన్. మీకు ఫేస్బుక్ అకౌంట్ ఉంది, ఈ ఫేస్బుక్ అకౌంట్ లో సో ఒక పోస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకొని పోస్ట్ చేయాలి. ఒకవేళ ఆ పోస్ట్ ఎక్కువ మందికి రీచ్ అయితే మీ బిజినెస్ కావచ్చు, మీ సర్వీసెస్ కావచ్చు, ఎన్హాన్సింగ్ జరుగుతుంది. సో ఒక ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేయడానికి మనం ఫేస్బుక్ కి మనీ పే చేస్తున్నామా? ఫేస్బుక్ లో పోస్ట్ క్రియేట్ చేసి పోస్టింగ్ చేయడానికి మనం మనీ ఏమైనా క్రియేట్ చేస్తున్నామా? ఆ పోస్ట్ ని వేరే వాళ్ళకి షేర్ చేయడానికి మనీ ఏమన్నా ఫేస్బుక్ కానీ సో అదర్ సోషల్ మీడియాస్ కానీ కెన్ వి పే ఎనీ సింగిల్ రూపీ టు దీస్ సోషల్ మీడియాస్? నథింగ్. Right? So these activities, whatever we do on these social mediums, so we could say these type of the practicing modules, social media optimization. వీటిని మనము సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అని చెప్తాం. ఈ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ లో ఇఫ్ యూ గాట్ ద జాబ్, సో ఆఫ్టర్ లెర్నింగ్ ద డిజిటల్ మార్కెటింగ్, your salary will be as a fresher, so 12k to the minimum is the 12k, maximum is the 18k to 35k, so that is the maximum. As a digital marketers, any company అయినా కానీ మీకు 8k salary ఆఫర్ చేస్తాము, 5k salary ఆఫర్ చేస్తాము, ఫ్రీగా చేయండి అంటే never do that one. So it is, I think, strongly recommended to my alpha community, right? So market, it has a high demand so for the digital marketers. సో ఎఫిషియన్సీ, క్వాలిటీ ఉన్న డిజిటల్ మార్కెటర్స్ మార్కెట్ లో, ఎస్పెషల్లీ మన తెలుగు మార్కెట్ లో చెప్తున్నాను, సో ఇట్ ఈస్ లెస్ దాన్ ద 10%. ఓకే, లెట్స్ ఎగ్జాంపుల్ 1 lakh మార్కెటర్స్ బయటకు వచ్చారు. లెస్ దాన్ ద 10 మార్కెట్స్, దే ఆర్ ద ఎఫిషియంట్ డిజిటల్ మార్కెటర్స్ టు గివ్ ద గుడ్ రిజల్ట్స్. ఓకే, సో యాజ్ పర్ ద స్కిల్స్, సో 18k టు సో 35k అనేది ఉంటుంది. So the second module is so similar to Google. So in social mediums it has a second module, so SMM. We can say it is a social media marketing. So ఇక్కడ మనము social media marketing అంటే what is the M value? The M value is money. Okay, promoting advertisements on the social mediums. సోషల్ మీడియాలో మనం అడ్వర్టైజ్మెంట్స్ ని మనం ప్రమోట్ చేయాలి అంటే మనీ కంపల్సరీగా పేస్ చేయాలి. సో సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ ఆన్ దీస్ ఆల్ ద సోషల్ మీడియాస్, రైట్? సో దిస్ ఇస్ ద వరల్డ్ బిగ్. సో ఇందులో కొన్ని సోషల్ మీడియాస్ క్లోజ్ కూడా అయిపోయాయి, రైట్? బట్ ఆల్ ద సోషల్ మీడియాస్ లో మనము అడ్వర్టైజ్మెంట్స్ ని ప్రమోట్ చేసుకునే మీడియంస్ ని వీ కుడ్ సే ఇట్ ఈస్ ఏ సోషల్ మీడియా మార్కెటింగ్. ఇఫ్ యూ గాట్ జాబ్ ఇన్ ద సోషల్ మీడియా మార్కెటింగ్, it's not SEM, so it is a SEM. So it's not SMM. Okay, so it is a SMM, so it is a SMO. Okay, social media marketing, right? So in social media marketing, if you got the job, so the fresher salary will be, so minimum is the 12k, the maximum is the 18k to so 30k if you have a good at the skill is the matter.
Okay, so then the next one is the tools. Okay, digital marketing tools. I divided the tools are two types in digital marketing. One is the digital marketing. It is supported to our websites. The second one is the AI tools. It is the latest generation of the digital marketing. This is so what we learn in the digital marketing, what we get with the digital marketing. See, in the coming sessions, we will learn as per the roadmap. The first module is the SEO, search engine SEO. We can say it is a search engine optimization. Okay, so the website optimization law, the domain is required, hosting is required, website creation. What is the domain? How to buy? What is the website? So what is the domain? What is the hosting? So how do we buy? Okay. So what is the website? How do we create? So these things we will learn so in the next sessions. This is all about the today's session. So do the best practice with Alpha community and all the best.